నాయకత్వం. థ్యాంక్ యూ అన్న. గౌరవ మన మాజీ పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు గౌరవనీయులు సండ్ర వెంకటవీరయ్య గారికి, ఈ రోజున ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన యువ నాయకుడు, ఫ్యూచర్ తెలంగాణ నాయకుడు, మన అందరి అభిమాన నాయకుడు ఈ రోజున మనకు వస్తాడంటే మామూలుగా లేదు. ఇక్కడ చాలా సంతోషం. కేటీఆర్ గారికి, రవిచంద్ర గారికి, మన మాజీ మంత్రివర్యులు పువ్వాడ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, మరి ముఖ్యంగా ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. ఇవాళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటనేది మనందరికీ తెలుసు. ఒకటి, ఎస్ఐఆర్ మీద డీటెయిల్గా వారందరూ కూడా చెప్తారు. ఎస్ఐఆర్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ఇచ్చేయాలని చాలా విపులంగా పుస్తకాలలో చాలా క్లియర్గా పుస్తకాలు ఇచ్చారు. తమ్ముడు ఆ పుస్తకం చూపెడతాడు. ఆ పుస్తకాలన్నీ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మన నాయకుడు కేటీఆర్ గారు చెప్తాడు. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మన పార్టీలో సభ్యత్వాలు పర్ఫెక్ట్గా చేపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అది కూడా మీరందరూ ఈ రెండు ముఖ్య కార్యక్రమాల గురించి పెద్దలు అన్ని విషయాలు కూడా చెప్తారు. మరి ముఖ్యంగా చూసినట్టయితే నేను కొన్ని విషయాలు ఇక్కడ రాజకీయ విషయాలు చెప్పాలని అనుకున్నా. ఇవాళ కనుక చూసినట్టయితే ముందు మన జిల్లా గురించి, రాష్ట్రం గురించి మొత్తం కూడా మన నాయకుడు కేటీఆర్ గారు మొత్తం కూడా అన్ని వివరిస్తారు. కానీ మన జిల్లా దగ్గరికి వచ్చినప్పుడు కనుక చూసినట్టయితే ఎప్పుడూ లేని విధంగా ఇవాళ మన జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. మనం ఒక్కటి ఆలోచించాలా. మన నాయకుడు కేసీఆర్ గారు ఆ రోజున పార్లమెంట్లో 2 పార్లమెంట్లు ఉన్నప్పటికీ కూడా, 2 పార్లమెంట్ ఆ రోజున బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా మన నాయకుడు కేసీఆర్ గారు ప్రాణాన్ని పణంగా పెట్టి మన తెలంగాణ సాధించుకున్నాడు. తెలంగాణ సాధించుకోవటమే కాకుండా ఆ రోజున పార్లమెంట్లో ప్రజలలో ఏ విధంగా పోరాడో పార్లమెంట్ సాక్షిగా నేను చూశాను. అటువంటి నాయకుడు ఈ తెలంగాణ అభివృద్ధి జరగాల, తెలంగాణ ప్రజలు బాగుండాలా, తెలంగాణ రైతాంగం బాగుండాలా, తెలంగాణలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ కూడా బాగుండాలని ఆ రోజున మన నాయకుడు ఆలోచన. ఎప్పటి నుంచో 60 సంవత్సరాల కలని మన నాయకుడు కేసీఆర్ గారు మన ప్రాణాన్ని పణంగా పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రావాలా, తెలంగాణ ప్రజలందరూ కూడా బాగుండాలని ఆ రోజున అనుకున్నాడు. అదేవిధంగా తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధించుకున్న తర్వాత రాష్ట్రం అంతా కూడా ఒక పక్కన ఉంటే మన జిల్లా ఒక పక్కన ఉన్నట్టుగా అయిపోయింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత మొదటి ఎన్నికలలో ఒకటే ఒక సీటు మనం ఇచ్చాం ఖమ్మం జిల్లాలో. రెండోసారి కూడా ఒకటే సీట్ వచ్చింది, మూడోసారి కూడా ఒకటే సీట్ వచ్చింది. అయినా కూడా మన నాయకుడు కేసీఆర్ గారు ఒకటే ఆలోచించాడు, తెలంగాణ ప్రజలందరూ కూడా నా బిడ్డలు తెలంగాణ ప్రజానీకం అంతా కూడా బాగుండాలా, అందులో ఖమ్మం జిల్లా కూడా ఉంది కాబట్టి ఖమ్మం జిల్లా కూడా బాగుండాలనే ఉద్దేశంతో మనం బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేలు గెలిపించలేకపోయినా కూడా మన నాయకుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి దగ్గర 50,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు, 50,000 కోట్ల రూపాయల అభివృద్ధి మన నాయకుడు తీసుకొచ్చాడు. మాయ మాటలు, మోసపు మాటలు చెప్పి ఏదైతే ఇప్పుడు అధికారులకు వచ్చిన తర్వాత మన జిల్లాలో ఎప్పుడూ లేదు. ఇలా 3 మంత్రులు, 5 నియోజకవర్గాలు ఉన్నటువంటి మన ఖమ్మం జిల్లా 3 మంత్రులు ఉన్నారు. ఇక ఆ 3 మంత్రులు ఏమనాలి కానీ ఆ 3 మంత్రుల గురించి మాట్లాడాల్సిన అవసరం ఒక నిమిషం ఉన్నది. మీరు చూశారు, వీళ్ళు 3 మంత్రులు వచ్చిన తర్వాత ఏం మాటలు మాట్లాడుతారు. వీళ్ళు చేసేదంతా కూడా అవినీతి, అక్రమాలు తప్పితే, నా యొక్క కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు ఇబ్బంది పెట్టని తప్పితే వీళ్ళు జిల్లాని అభివృద్ధి చేసిందంటూ ఏం లేదు. ఆ రోజున మనం చేస్తే అభివృద్ధిని వీళ్ళు చెప్పుకోవటం మొదలు పెడుతున్నారు. ఇవాళ ఒక ఆయన వ్యవసాయం పెద్ద మనిషి అనకూడదు. ఇక ఆయన అయితే ఒకటే అంటాడు, ఈ అంతా కూడా ఖమ్మం జిల్లా అభివృద్ధి అంతా కూడా నేనొత్తనే అభివృద్ధి జరిగింది, ఈ 40 సంవత్సరాల్లో ఖమ్మం జిల్లా అభివృద్ధి అంతా నేను చేసినని చెప్తాడు. చాలా బాధ అనిపిస్తుంది. ఈ మాట నేను బాధతో చెప్తున్నా. ఈ గడ్డ మీద నుంచి ఇక్కడి నుంచి ఎమ్మెల్యే చేస్తే మీరు అధికారం గురించి అక్రమంగా పార్టీలో మారి మీకు రాజకీయ భిక్ష పెట్టి పునర్జన్మించినటువంటి మన కేసీఆర్ గారిని కూడా ఏ విధంగా చేస్తుంటాం మీ అందరికీ తెలుసు.
ఇవాళ ఆయన వ్యవసాయ మంత్రి, ఇవాళ ఎరువులు కట్టలే తీయలేడు కానీ యాప్ పెట్టేశాడు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మన కేటీఆర్ గారు చెప్తాడు. ఒక బాధ ఏమనిపిస్తుంది అంటే, ఇవాళ అధికారం గురించి పోతే పోయినావు, కానీ మాటలు మట్టికి మామూలు మాటలు కాదు. మాటలు మట్టికి మామూలు మాటలు కాదు. మన సీతారాం ప్రాజెక్ట్ దగ్గర నుంచి మొదలుకుంటే ఆ సీతారాం ప్రాజెక్టు మన 80% వర్కులు కంప్లీట్ చేసినాం. ఒక పంపు పెట్టిండు, ఒక నీళ్లు చల్లుకున్నాడు, పేపర్లు ఇచ్చిండు. కానీ ఇవాటికి ఒక్క ఎకరం అంటే ఒక్క ఎకరానికి కూడా సాగుబడి కాలే. నా జీవిత లక్ష్యం అని చెప్తా అంటాడు. మళ్ళా ఇట్టనే ఈ ముగ్గురు మంత్రులతోని ఈ జిల్లా ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు కదా, అవినీతిమయమైపోయింది. పేదోళ్ళ ఇళ్ళు పడేయటం తప్పితే, పేదోళ్ళని ఇబ్బంది పెట్టడం తప్పితే ఏ విధంగా ఉన్నదో మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మీ అందరిని నేను ఒకటే కోరుకుంటున్నా, ఆ రోజున ఎవరు ఎరువుల కొడుతుంటే, పార్లమెంట్ జరగబోతుందంటే, పంట కొట్టలేదంటే, రైతు ఇబ్బంది ఉన్నాడంటే, మన నాయకుడు కేసీఆర్ గారు మా అందరినీ కూడా పార్లమెంట్ మెంబర్లందరూ కూడా కూర్చోబెట్టుకొని మీరు ఏం చేస్తారో నాకు తెలవదు, తెలంగాణ విషయంలో పోరాటండి, పార్లమెంట్ ని స్తంభింపజేయండి, పార్లమెంట్ నడవలేకుండా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎరువులు, మన రాష్ట్రంలో పండించినటువంటి పంటని కొనుగోలు చేయాలని చెప్పేటోడు కేసీఆర్ గారు వచ్చిండు, కేటీఆర్ గారు వచ్చిండు, మన మంత్రులందరూ కూడా వచ్చిండ్రు. మేమందరం కూడా పార్లమెంట్లో పోరాడినాం, పార్లమెంట్ బయట పోరాడినాం. మా యొక్క రైతుల పంటలు కొలాలని చెప్పేసేసి ఎట్లా పోరాడాం అట్లా పోరాడాం. ఇప్పుడు చూసిండ్రు, ఇటొక 8 మంది ఉర్రు, అటొక 8 మంది ఉర్రు. ఇవాళ లోక్సభలో బీఆర్ఎస్ ఎంపీ లేకపోవటం వల్ల పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలకి అన్యాయం జరుగుతుంది. తెలంగాణ ప్రజల వాయిస్ ని ఇవాళ పార్లమెంట్ లో మాట్లాడటోళ్ళు లేరు. ఎరువుల గురించి చూడండి ఎట్ట మాట్లాడతారు. ఎరువుల గురించి ఆ రోజు ఎట్టుండే, ఈ రోజు ఎట్టుండే. నేను మీ అందరినీ కోరుకునేది ఒకటే, మళ్ళా మన నాయకుడు కేసీఆర్ గారు వస్తేనే మళ్ళా మన బతుకులు పచ్చబడతాయి. ఇవాళ నేను కేటీఆర్ గారి దగ్గర నుంచి, కేటీఆర్ గారితో పాటు హెలికాప్టర్లు వచ్చిన, ఇంతకుముందు కూడా చాలా సార్లు హెలికాప్టర్లు వచ్చినాన్ని. హైదరాబాద్ లో మొదలుకుంటే సత్తిపల్లి దాకా కానీ, ఖమ్మం కానీ ఎటుపోయినా కూడా మొత్తం కూడా పచ్చగా ఉండేది పంటలు. ఇవాళ చూస్తే పాడుపడ్డ భూములు లేకుండేది మొత్తం. ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకోవాలా. మన నాయకుడు భారతదేశ చరిత్రలో మన నాయకుడు లాంటి కేసీఆర్ గారు లేడు. మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ మాట ఎందుకు చెప్తానంటే, నేను ఇక్కడ రైతు బిడ్డని, రైతు బిడ్డగా, తెలంగాణ బిడ్డగా నా కళ్ళారా పల్లెటూర్లలో ఇబ్బందులు కళ్ళారా చూసినండి. ఇదే సత్తిపల్లిలు, కొద్ది గొప్ప సత్తిపల్లిలో అండర్ గ్రౌండ్ వాటర్ ఉండేది. మిగతా ఖమ్మం జిల్లాలో తాగటానికి నీళ్లుండే కావు, సాగుకు నీళ్లుండే కావు. మన నాయకుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే తాగునీటికి ఇబ్బంది లేకుండా, సాగునీటికి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా చేసిండు. మీ అందరికీ తెలుసు. నేను ఇంతకు ముందైతే జిల్లా మొత్తం కూడా నామూర్తి గారు ట్యాంకర్లు నడిపిటోండి. ఎండాకాలం వచ్చిందంటే ఇక్కడ మీ సత్తిపల్లికి కూడా ఒక ట్యాంకర్ పంపిన. ఆ ట్యాంకర్ ఇప్పుడు ఈ మధ్యన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మొత్తం కూడా ఇంటింటికి నీళ్ళు వచ్చిన తర్వాత, సరే ఇప్పుడు నీళ్ళకి అవసరం లేదు, ఈ ట్యాంకర్ని ఏం చేయమంటారని అడిగినారు. నేను అన్నాను, అది మీ ఇష్టం అన్నా. ట్యాంకర్ అయితే ఉంచుతాం సార్, ఎవడన్నా చచ్చిపోయిన దగ్గరనో లేకపోతే ఎక్కడైనా పెళ్లి జరుగుతుంటానో ఎప్పుడన్నా ఉపయోగించుకోమని చెప్పిన. ఇది కేసీఆర్ గారు రాకముందు తెలంగాణ పరిస్థితి. నేను అందరినీ మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, మన అందరం కూడా వాటి నుంచి మొదలుకొని ఊళ్ళల్లో ప్రజలలో తిరిగి ప్రజలని చైతన్యం చేసి ఎట్టి పరిస్థితులలో మళ్ళా మన తెలంగాణ బాగుపడాలన్నా, మన గ్రామాలు బాగుపడాలన్నా, మన రైతాంగం బాగుపడాలన్నా మళ్ళా మనకి కేసీఆర్ గారే దిక్కు. నేను చాలా క్లియర్గా చెప్తాను. ఇంతకుముందు ఎట్టుండే ఒకటే ఒక మాట చెప్తా, రైతు బంధు గురించి నేను పార్లమెంట్లో ఒకసారి మాట్లాడా. మేము ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తున్నామంటే వివిధ రాష్ట్రాల ఎంపీలు ఏంటి సార్ ఇది నిజమేనా, మీరు 10,000 ఇస్తారు ఎట్టిస్తారని అన్నాడు. అదే మన నాయకుడు భారతదేశంలో ఎవరు కూడా ఆలోచించలే. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రైతాంగం బాగుండాలా, రైతుకు అండగా ఉండాలని చెప్పి రైతు బంధు అని పెట్టాడు. ఆ రైతు బంధు పెడితే ఈవెన్ ఇవాళ నేను చెప్తానా, ఇవాళ దేశంలో ఎన్నో రాష్ట్రాలు మన నాయకుడు పెట్టిన రైతు బంధుని కాపీ కొట్టినాయి.
రాష్ట్రాలే కాదు కేంద్రం కూడా మోదీ గారు కూడా ఈ కాపీ కొట్టాడు. కాపీ కొట్టి ఆయన 2000 ఒక 6000 ఇట మొదలుపెట్టాడు. ఇట చెప్పాలంటే చాలా ఉన్నాయి. మీ అందరిని ఒకటే కోరుకుంటున్నా, ఇవాళ దగ్గర రైతుల ఖాతాలలో 80,000 రూపాయలు 80,000 crores మనం దగ్గర 1,00,000 కోట్లు మన నాయకుడు కేసీఆర్ గారు రైతుల అకౌంట్లలో వేసిండు. ఇవాళ చూస్తున్నాం ఈ ముండమోపి ప్రభుత్వం 2.5 సంవత్సరాల తర్వాత రైతుకి రైతు బంధు ఎగ్గొడతంటే ఇప్పుడు ఒకటి చేసిండ్రు, ఇప్పుడు ఒకటి చెప్తుండ్రు. ఒకసారి ఒక ఎకరానికి ఒకసారి రైతు బంధు వేయాలంటే పెద్ద మీటింగ్ పెడతాడు. ఇప్పుడు మనకి 30వ తారీఖున ఇక్కడ మధ్యలో ఒక మీటింగ్ పెడతారు. ఏం మీటింగ్ అయ్యా అంటే 2 ఎకరానికో 3 ఎకరానికో రైతు బంధు వేస్తాడట. సిగ్గు చేటు. అంతకుముందు కేసీఆర్ గారు ఉంటే ఎట్టుండేది? ఇసంటి యదో పనులు ఎప్పుడైనా చేసిండా ఆయన? వీళ్ళందరూ యదో పనులు చేసుకుంటూ పోతారు. ఒక్కొక్క ఎకరానికి ఒక్కొక్క మీటింగ్ అట. ఒక ఎకరైతే ఒక మీటింగ్, ఒకసారి అటు మీటింగ్ ఇటు మీటింగ్. మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, మన నాయకుడు యువ నాయకుడు కేసీఆర్ గారు చెప్పిన మాటలు మనం వినాలి. కాబట్టి ఇంకా చాలా మాట్లాడాలున్నా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, వారు ఏదైతే చెప్తారో అవన్నీ కూడా మీరు ఆలకించి ఆ విధంగా అన్ని విధాలు కూడా మీరు పని చేయాలని, మళ్ళా రాబోయే టైంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మన యొక్క గులాబీ జెండా ఎగరేయాలని కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, వారి తర్వాతగా కేటీఆర్ గారు మాట్లాడేది ఎవరు లేరు. మిగతా వాళ్ళు మాట్లాడేది అనేదా భావించొద్దని కోరుతున్నాం. జై తెలంగాణ. మిత్రులు, సభాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సండ్ర వెంకటవీరయ్య గారు, ఈనాటి ముఖ్య అతిథి మన రామన్న కేటీ రామారావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న సత్తుపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ ముందుగా నా నమస్సుమాంజలు. మిత్రులారా, ఎక్కువ సమయం కేటీఆర్ గారికి ఇస్తా కాబట్టి కేవలం 2 నిమిషాలు 2 వాక్యాలు చెప్తా. మీ అందరి ముందు ఈ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల పాటు పరిపాలించిన రేవంత్ రెడ్డి ఒక పక్కన, ఇంకో పక్కన 10 ఏళ్లు పరిపాలన చేసిన కేసీఆర్ బిడ్డ మన యువ నాయకుడు కేటీ రామారావు గారు. ఒక్కసారి రెండు పక్కల 2 స్లైడ్లు వేసుకొని చూస్తే, ఒక పక్కన బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే హిట్లర్ రేవంత్ రెడ్డి, ఇంకో పక్కన అనర్గళంగా ఏ లాంగ్వేజ్ అయినా సరే అందరినీ ఆకట్టుకొని ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన మన రామన్న యువ నాయకుడు ఇంకో పక్కన. ఒకసారి ఆలోచన చేయండి. అన్న ఐటీ ఎగుమతుల్ని 57,000 కోట్ల నుంచి దాదాపు 2 లక్షల కోట్లకి మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనం దిగిపోయే నాటికి తీసుకొచ్చిన మహా ఘనత ఐటీ మినిస్టర్ గా, ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీ రామారావు గారు ఉంటే, ఇంకో పక్కన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నాయంటే, పేగులు మెడలేసుకుంటాడు, గుడ్లు తీసి గోలికాయలు ఆడుకుంటూ ఉంటాడు, వాని షెడ్డి గుంజుతా, వీని నిక్కర్ గుంజుతా, వాని ప్యాంట్లో తొండలు ఇడుస్తా అంటాడు. ఆఖరికి చివరికి విలేకరులు లేదా ప్రెస్, మీడియా వాళ్ళని బెదిరిస్తాడు, మీడియా హౌజుల్ని బెదిరిస్తాడు, కాలేజీలో ఫీజు రింబర్స్మెంట్ అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు, ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వమని హాస్పిటల్ వాళ్ళు అడిగితే వాళ్ళని బెదిరిస్తాడు. ఆఖరికి ఎస్బీఐ లాంటి బ్యాంకు కూడా వాళ్ళకి ఇచ్చిన భూమిని వాళ్ళు కాపాడుకుంటానికి కోర్టుకెళ్తే ఆఖరికి వాళ్ళని బెదిరిస్తాడు. తప్పుడు కేసులు పెట్టి 2.5 సంవత్సరాలుగా బీఆర్ఎస్ శ్రేణులతో